వెన్నెలా నీకెలా ఉంది? నీకేం కాదులే, నువ్వు లక్షణంగా ఉంటావు, నువ్వు లక్షణంగా ఉంటావు. ఏంటి వెన్నెలా అలా చూస్తున్నావు? నెక్కిరి చూసా? బయట మీ నాన్న అదంతా ఇప్పుడు ఎందుకులే, ఏం కాదు, తుడిచేస్తే పోయే దెబ్బలు. మీ అమ్మగారా? నమస్కారం అమ్మా. వీడికి తల్లి మాలివి, దానికి కూడా వీడంటే పంచ ప్రాణాలు. రే ఏడవకూడదురా, అమ్మ దగ్గరికి వచ్చేసాగా చూడు, అదిగో అమ్మా. ఏంటి కన్నా అలా చూస్తున్నావు? వీడు మన బుజ్జిగాడు, నీ కొడుకు. ఎవరు నువ్వు? మమ్మీ, ఎవరితను? నువ్వు నన్ను, నేను నీ లారీని, నీ బంగారాన్ని వెన్నెలా. హాయ్, తపాసులు కాచి అల్లరి చేసినందుకు నీ మీద కోపడతానే కానీ నువ్వు అలాగ అంటున్నావు. నీ మీద కోపం ఏం లేదమ్మా, నీ మీద కోపం లేదు వెన్నెలా. నా పేరు వెన్నెల కాదు, శృతి. అంటే వాళ్ళు అన్నట్టు నువ్వు నిజంగా అన్ని మర్చిపోయావా? ఆ రోజు నీకు పేరు లేదని పిల్లలు ఆటలోకి చేర్చుకోపోతే నీకు వెన్నెలా అని నేనే పేరు పెట్టాను. గుర్తొచ్చిందా? పోనీ మన ముసలమైన గుర్తొచ్చిందా? అదే బాబా బాబా అంటూ నువ్వు, మనవరాలా మనవరాలా అంటూ అది, ఒకే ఈలలు గోలలు నానాలని చేస్తుంటేవారు కదమ్మా. గుర్తొచ్చిందా? గుర్తుందా? ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? మాట్లాడు, మాట్లాడు విన్నరా. అమ్మా 30 సంవత్సరాలు బంటరాయిలా బతికేనమ్మా, అలాంటి నన్ను మనిషిని చేసింది ఇప్పుడు మర్చిపోయారంటే ఎలా పెట్టుకోగలమ్మా? వెన్నెలా, పోనీ ఇదేది గుర్తులేకపోయినా పర్వాలేదు. చూడు, మన బుజ్జిగాడైనా గుర్తులేదా నీకు? నీ బలం, నీ నెత్తురు, నీ ప్రాణంతో నీ కడుపు నుంచి బయటపడ్డ వీడు కూడా గుర్తులేదా? అరే బంగారం, అమ్మని చూడు, అమ్మని చూడు, అమ్మా అని పిలవరా? అమ్మా, నేను నీ దగ్గర పాలు తాగానమ్మా, కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మ ఆడించావమ్మా, చందమామ రాబే, జాబిల్లి రాబే అని చోలపాడు పెట్టావమ్మా. ఒక్కసారి నన్ను ఒడలోకి తీసుకురా దేవుడా. ఒక్క క్షణం వీడికి మాట ఇవ్వరా, లేకపోతే తల్లిని బిడ్డని వేరుతున్న పాపం నీకు తగలుతుందిరా. దేవుడా దేవుడా. మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నేను మంచివాడిని అయిపోతాను వెన్నెలా. మన బుజ్జిగాడు దిక్కులని అయిపోతాడు వెన్నెలా. మాట్లాడు వెన్నెలా, వెన్నెలా, వెన్నెలా మాట్లాడు వెన్నెలా, మాట్లాడు వెన్నెలా, వెన్నెలా. డాడీ, ఎవరతను? నాకేదో గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నా కాలికి గ్లాస్ పెంకు గుచ్చుకోపోతేనే పిలవల్లాడిపోయాడు. ఎవరతను? ఎవడో మెంటల్ పేషెంట్, వాడితో మనకెందుకు గానీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఢిల్లీ ఫ్లైట్. గెట్ రెడీ, లెట్స్ గో. అంటే ఇది ఢిల్లీ కాదా? ఇది హైదరాబాద్ అమ్మా. ఢిల్లీలో యాక్సిడెంట్ అయిన నేను ఇంత దూరం ఎలా వచ్చాను? నాకు తెలియంది, గుర్తులేంది ఏదో జరిగింది. యు హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. శృతి, నా మాట వినమ్మా. డాక్టర్ అంకుల్, మీరేనా నిజం చెప్పండి. ఇందాక మీరు నన్ను వెన్నెల అని పిలిచారు, అతను కూడా నన్ను వెన్నెల అనిపించాడు. ఎవరా వెన్నెల? చెప్పండి అంకుల్, నిజం చెప్పండి, చెప్పండి అంకుల్, నిజం చెప్పండి ప్లీజ్. నా తల చిక్కిపోతాను అంకుల్, నిజం చెప్పండి. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో నువ్వు చనిపోయావని అనుకున్నారు, కానీ డాక్టర్ ప్లీజ్ స్టాప్ ఇట్. డాడీ ప్లీజ్, ప్లీజ్ చెప్పండి, చెప్పండి. షీ మస్ట్ నో ది ఫ్యాక్ట్స్. ఆ ప్రమాదంలో నీకు మతి చెడి గతాన్ని మర్చిపోయావు. ఆ సమయంలో
లారీ డ్రైవర్ నరసింహానికి దగ్గరయ్యావు. తర్వాత అతనికి భార్య అయ్యావు, అతని బిడ్డకి తల్లి అయ్యావు. నాకు మళ్ళీ పెళ్ళై బిడ్డ కూడా పుట్టి ఈ పరిస్థితి ఆడదానికి రాకూడదు. ఈ బాధను భరిస్తూ అనుక్షణం కుళ్ళి చచ్చే కంటే ఒకేసారి చావడం మంచిది. ఏమిటి ఆమె డ్యూటీ? నీకు మతిస్థిమితం లేనప్పుడు జరిగిన దానికి నువ్వు బాధ్యురాలు కాదు. అసలు నీ జ్ఞాపకాల్లోనే లేని దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. మమ్మీ, డాడీ, నీ బిడ్డ శృతి చచ్చిపోయింది. నా బిడ్డ తల్లి బెన్నెల బ్రతికింది. ఒకే జన్మలో 2 జన్మలు అనుభవించిన నేను కోరుకునేది తల్లి జన్మ. బంగారం, పెన్నెలా బంగారం వచ్చేసాడు. బంగారం వచ్చేసాడు.